మత్తయి సువార్త 2వ అధ్యాయము చదువుకుందాం మొదటి నుంచి. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని రాజుతో చెప్పారు. 10-11 వచనాలు కూడా చదువమ్మా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించడం జరిగింది. వాస్తవంగా దేవునికి జనన మరణాలు ఉండవు. దేవుడు అనేటువంటి వారికి జన్మించడం కానీ మరణించడం కానీ ఉండదు. ఎందుకంటే జనన మరణాలకు అతీతమైనటువంటి వారే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు పుట్టాడుగా అంటే యేసు ప్రభువు పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు. భూలోకములో మనతో ఒకటిగా ఉండటం కోసం మనలాగే మానవ రూపములో జన్మించవలసి వచ్చింది. కారణం ఏంటంటే మన కోసం. వాస్తవంగా ఆయన ఏమన్నాడంటే అబ్రహాము కంటే ముందే నేనున్నాను అన్నాడు. మరో చోట అన్నాడు అసలు ఈ భూమి ఆకాశాలు పుట్టక మునిపే నేను ఆది నుండి ఉన్నవాడని అన్నాడు. అయితే ఈ 2000 సంవత్సరాల క్రిందట భూమి మీదకి మానవుని రూపములో రావడం జరిగింది. అందుకు జన్మించాల్సి వచ్చింది. పరలోకములో ఉండే దేవుడు మానవుని రూపములో మన కోసము యూదా బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన జన్మించటం గురించి పాత నిబంధన గ్రంథములో 300 గుర్తులు చెప్పబడినాయి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు భూమి మీదకి వస్తాడు, ఏ టైంలో భూమి మీదకి వస్తాడు, ఏ ఊరిలో పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలాగుంటాయి, భౌగోళిక పరిస్థితులు ఎలాగుంటాయి, ఏ ఊరిలో పుడతాడు ఆయన, అప్పుడు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా 300 ప్రవచనాలు యేసయ్య పుట్టుక గురించి ముందుగానే చెప్పబడినాయి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుందని 750 సంవత్సరాల ముందుగానే యెషయా భక్తుడు ప్రవచనం చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, అప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు 300 విషయాలు ముందుగానే చెప్పబడిని. మనందరికీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని పరిశీలన చేయకపోవటము. ఎప్పుడైతే యూదా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగిందో తూర్పు దేశాల నుండి 3 జ్ఞానులు బయలుదేరి యేసయ్యను వెతుక్కుంటూ ఆ 3 కూడా యెరూషలేముకు రావటం జరిగింది. స్తోత్రం. యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ వచ్చిన వారు ఎవరంటే జ్ఞానులు. ఎవరు జ్ఞాని అంటే యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నవాడు జ్ఞాని. యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, యేసయ్యను గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే పరిశీలన చేస్తారో వారే నిజమైనటువంటి జ్ఞానులు. విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ బెత్లెహేములో వాళ్ళందరూ రాలేదు. ఎందుకు రాలేదు? యేసు ప్రభు దేవుడని వారికి తెలియలేదు. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు
ముగ్గురు వ్యక్తులు యేసుని వెతుక్కుంటూ వచ్చారు. ఆ ముగ్గురు యెరూషలేముకు వచ్చి అక్కడున్న రాజుని అడిగాడు, యూదుల రాజు ఎక్కడా అంటే రాజుగారికే తెలియలేదు. యేసు ప్రభు ఎవరో ఎవరికి తెలిసిద్ది? యేసు ప్రభు దేవుడని ఎలా తెలిసిద్ది? అసలు యేసు గురించిన విషయాలు ఎలా తెలుస్తాయి అంటే దేవుని వాక్యాన్ని ఎవరు చదువుతారో, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఈ భూమి ఏంటో తెలుస్తుంది, ఆకాశం ఏంటో తెలుస్తుంది, మానవ జాతి ఏంటో తెలుస్తుంది, ఈ ప్రపంచం ఏంటో, మానవ పుట్టుక గురించి, మరణం గురించి, భవిష్యత్తు గురించి బైబిల్ చెబుతుంది. ఈ బైబిల్ ప్రపంచానికి ఆధారమైందండి. ఈ బైబిల్ లేకుండా ఏమీ లేదు. ఈ బైబిల్ ఉంది కాబట్టే ఈరోజు మనకి హిస్టరీ తెలిసింది. ఈ బైబిల్ ఉంది కాబట్టే మనుషులు ఎలా పుట్టారో తెలిసింది. ఈ బైబిల్ ఉంది కాబట్టే మానవ జాతి చరిత్ర ఇందులో ఉంది. కనుక బైబిల్ చదవాలి. అదేదో మతం అని చాలామంది అనుకుంటున్నారు. అందరికీ నేను చెబుతున్నా, ఎవరో ఏదో చెప్పారని కాదు, దేవుని వాక్యము చదివితే ఈ వాక్యములో నుండి దేవుడు బయలుపడునుగాక. హల్లెలూయా. అదండి చదవాలి. బైబిల్ ఆధారం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు. ఈయన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు. అందరూ ఒక రోజున బుక్స్ అన్నీ అక్కడ పెడితే బైబిల్ గ్రంథం తీసుకొచ్చి ఆయన పైన పెట్టాడంట. మిగతా సైంటిస్టులు ఏం చేశారంటే అన్నిటికంటే పైన పెట్టాడు ఈయన బైబిలు ఏంటని అడిగారంట. అప్పుడు చెప్పాడంట ఈయన, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గ్రంథం ఇది అన్నాడంట. స్తోత్రం. యేసు ప్రభు అంటే గిట్టన ఆయన తీసుకొచ్చి ఈ బైబిల్ని తీసి మిగతా పుస్తకాల మధ్యలో పెట్టాడంట. అప్పుడు ఐన్స్టీన్ గారు చెప్పాడంట, ఈ బైబిల్ అన్నిటికీ సెంటర్ పాయింట్, బైబిలే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అన్నాడంట. మరి బాబు ఇదేం తిట్టన్నాడని తీసి అన్నిటికంటే అడుగుని పెట్టాడంట. అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఈ ప్రపంచంలో ప్రతి దానికి పునాది బైబిలే అన్నాడంట అండి. హల్లెలూయా. ఈరోజు దేవుడి గురించి ఎవ్వరూ చెప్పగల, బైబిల్ చదివితే నీకే తెలుసుద్ది దేవుడు ఎవరన్నది. జ్ఞానులు ఎక్కడో ఉన్నారంట. వాళ్ళకి ఎవరు చెప్పారండి? మత ప్రచారం చేశారా? వాళ్ళకి ఎవరు చెప్పలా. జ్ఞాని అయిన వాడు నిజ దేవుడిని కనుగొనుగాక. జ్ఞాని అయిన వాడు చెప్పుడు మాటలు వినకుండా తనంతట తాను దేవుని కోసం పరిశీలన చెయ్యునుగాక. అలా వచ్చారు జ్ఞానులు. ఈ జ్ఞానులు వచ్చి ముందుకెళ్దాం. జ్ఞానులు వచ్చి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? యేసు ప్రభువు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి లోపలికి వచ్చారు. ముగ్గురు జ్ఞానులని బైబిల్ చెప్పలేదు, కానీ 3 బహుమానాలు తెచ్చారు కాబట్టి ముగ్గురని చరిత్ర చెబుతుంది. ఈ ముగ్గురు వచ్చి ఏం చేశారు? పెట్టెలు విప్పి, ఆ ఇంట్లో ఎవరెవరున్నారు? యేసు ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు? యేసు తల్లి అయిన మరియ ఉంది. అంతేనా అక్కడ చదువుకున్న విషయాలు? ఈ ముగ్గురు జ్ఞానులు ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లోనే యేసు ప్రభు ఉన్నాడు, ఇంట్లోనే మరియ ఉంది. ఏసేపు ఉన్నట్టు రాయబడలేదు. కారణం ఏంటంటే ఇంట్లో ఉండేది స్త్రీలే ఎక్కువ. పురుషులు డ్యూటీ మీద వెళ్ళాలి కదండి, బిజీ కదండి. వీళ్ళిద్దరు ఉన్నారు. ముగ్గురు జ్ఞానులు వచ్చారు. మరియని చూసారా చూడలేదా? చూశారు. యేసయ్యని చూసారా చూడలేదా? గట్టిగా చెప్పండి. మరి అక్కడ ఉందా? ఉంది. మరియని చూసారా లేదా? యేసయ్యని చూసారా లేదా? ఆయన ఉయ్యాల్లో పడుకోబెట్టున్నారు. మరియని చూశారు, యేసయ్యని చూశారు. ఈ ఇద్దరిని చూసి ఎవరిని పూజించారు? ఎవరిని పూజించారు? యేసయ్యని పూజించారు. అక్కడ మరియ అక్కడే ఉంది, యేసు ప్రభు అక్కడే ఉన్నారు. చిన్నవాడైనప్పటికీ బాలుడైనప్పటికీ కూడా యేసుని పూజించారు, కానీ మరియను పూజించాల. కారణం ఏంటంటే వీరు జ్ఞానులు. ఎవరిని పూజించాలి మనం చెప్పండి? యేసయ్యనా మరియనా? యేసయ్యనా మరియనా? జ్ఞానులు ఎవరిని పూజిస్తారు?
జ్ఞానులు ఎవరిని పూజిస్తారు? యేసయ్యని ఎవరు పూజిస్తారు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసయ్యని ఎవరు పూజిస్తారు? ఈ గుణదలు వెళ్ళే బ్యాచ్ అంత ఎవరు? నాగపట్నం వెళ్ళే బ్యాచ్ ఎవరు? బైబిల్ ఏం చెబుతుందంటే యేసుని పూజించండిరా బాబు అంటే ఎక్కడో కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకొని మరియమ్మ గారిని పూజిస్తారేంటి వీళ్ళు? ఎందుకయ్యా అంటే అజ్ఞానులు వీళ్ళు. జ్ఞాని అయిన వానికి దేవుడెవరో తెలుస్తుంది. యేసయ్య అక్కడే ఉన్నాడు, మరియమ్మ గారు అక్కడే ఉంది. నేను మరియమ్మ గారిని తక్కువ చేసి మాట్లాడట్లా, పూజించకూడదని చెబుతున్నా. మరియమ్మ గారు కూడా యేసయ్యనే పూజించింది. దేవునికి స్తోత్రం. కనుక మనము కూడా యేసుని పూజించుదుముగాక. యేసునా మరియమ్మనా చెప్పండి? యేసయ్యనా మరియమ్మ గారినా? గుణదలు వెళ్ళొచ్చా? యూట్యూబ్ ఒక ఆయన పెట్టాడు కామెంట్, పాస్టర్ గారు నాగపట్టణం వెళ్ళొచ్చా ట్రైన్ ఎక్కి? ఎందుకురా బాబు అంటే తల్లి ఉందంటే మరియమ్మ తల్లి అక్కడ. వెళ్ళొచ్చా? చూసి రావడానికైతే వెళ్ళండి టూరిస్ట్గా, పూజలు చేయబాకండి. యేసయ్య తప్ప ఎవరు పూజార్హుడు కాదు. కనుక జ్ఞానులు వచ్చి యేసయ్యని పూజించారు. పూజించి ఏం చేశారు? వాళ్ళ పెట్టెలు తెరిచి 3 బహుమానాలు ఇచ్చారు. ఏంటంటే 1 సాంబ్రాణి, 2 బంగారము, 3 బోళము. 3 బహుమానాలు ఇచ్చారు. ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే జ్ఞానులు వారి బహుమానాలు, జ్ఞానులు వారి బహుమానాలు. ఈ జ్ఞానులు ఇచ్చిన బహుమానం నేర్పించేటువంటి పాఠం ఏంటి? 3 జ్ఞానుల్లో ఒక వ్యక్తి సాంబ్రాణి ఇచ్చాడు, ఒక వ్యక్తి బంగారం ఇచ్చాడు, ఒక వ్యక్తి బోళం ఇచ్చాడు. ఈ 3 కూడా యేసు ప్రభు వారికి కానుకగా ఇచ్చి ఆయనని పూజించారు. ఈ 3 బహుమతులు చెప్పే పాఠం ఏంటో జాగ్రత్తగా విందుముగాక. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. చరిత్ర చెప్పే విషయం ఏంటంటే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు వచ్చినటువంటి 3 జ్ఞానులు 3 దేశాలకు చెందినవారు. ఈ 3 జ్ఞానులు, ఒక ఆయన ఒమన్ అనే దేశం నుండి వచ్చాడు, షేబా దేశము. ఈరోజు ఒమన్ అని పిలువబడుతుంది, మస్కట్. ఆ ఒమన్ అనే దేశం నుండి ఒక ఆయన వచ్చాడు. 2వ జ్ఞాని ఇథియోపియా దేశం నుండి వచ్చాడు. 3వ జ్ఞాని పర్షియా, ఈరోజు ఇరాన్, పర్షియా దేశం నుండి వచ్చాడు. ఈ 3 జ్ఞానులు 3 ప్రాంతాల నుండి వచ్చారు. ఇది ఏం తెలియజేస్తుందంటే ఈ ప్రపంచం అంతటికీ కూడా ఈ 3 రిప్రజెంటేషన్. దేవుని లెక్క ప్రకారము మానవులు 3 ఖండాల్లో ఉన్నారు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. ఈరోజు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తం కూడా నోవాహులో నుండి వచ్చారు. నోవాహుకి 3 పిల్లలు, గుర్తుపెట్టుకోండి. నోవాహుకి 3 పిల్లలు. ఎవరయ్యా అంటే యాపేతు, షేము, హాము. ఈ షేము, హాము, యాపేతు అనే 3 కూడా నోవాహు పిల్లలు. ఈ 3 నుంచి భూలోకంలో ప్రజలు విస్తరించి 3 ఖండాలు అయ్యారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు. యాపేతు సంతానము తెల్లటి వాళ్ళు, తెల్లోళ్ళందరూ ఉన్నారు కదా. ఇంగ్లాండ్ దేశంలోను, రష్యా దేశంలోను, ఐరోపా ఖండంలో ఈ తెల్లోళ్ళంతా కూడా యాపేతు సంతానం, ఐరోపా ఖండం. ఇక నల్లవాళ్ళు ఉన్నారే ఆఫ్రికా ఖండము, ఈ నల్లవాళ్ళందరూ కూడా హాము సంతానం. హాము సంతానమేమో ఆఫ్రికా ఖండం, యాపేతు సంతానమేమో ఐరోపా ఖండం. హాము సంతానం నల్లగా ఉంటారు, నలుపు చర్మం నల్లగా ఉండిద్ది. కూషు దేశస్థుడు అంటే వీళ్ళే. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా అంటే ఈ నల్ల నీగ్రో జాతి అన్నమాట. వీళ్ళంతా హాము నుండి వచ్చిన డిసెండెంట్స్. ఇక యాపేతు నుంచి వచ్చిన వాళ్ళు తెల్లోళ్ళు.
ఇక షేము ఉన్నాడు కదా, షేము నుంచి వచ్చిన వాళ్ళు తెలుపు కాదు నలుపు కాదు, మద్యం అనమాట, చామన ఛాయ. మనం ఆసియా ఖండం. దేవునికి స్తోత్రం. మానవులు ఎన్ని రకాలు ఉన్నారు? తెల్లోళ్ళు, నల్లోళ్ళు, అటు ఇటు కానోళ్ళు, అంటే మనం. దేవునికి చామన ఛాయ, రైట్. తెల్లోళ్ళందరూ ఏ ఖండము? ఐరోపా ఖండం. నల్లోళ్ళందరూ ఏ ఖండము? ఆఫ్రికా ఖండం. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నటువంటి చామన ఛాయ వాళ్ళు ఏ ఖండము? ఈ 3 విధాలుగా ప్రపంచంలో జనాభా విస్తరించిందని బైబిల్ ఆధారాలతో సహా చెబుతుంది. ఈ 3 ఖండాల నుంచి యేసు ప్రభు దగ్గరికి 3 వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆసియా ఖండం నుంచి ఒకరు, ఆఫ్రికా ఖండం నుంచి ఒకరు, ఐరోపా ఖండం నుంచి ఒకరు. 3 ఖండాల నుంచి 3 జ్ఞానులు యేసు దగ్గరికి వచ్చారు. 3 ఖండాల నుండి ఎందుకు వచ్చారంటే, ఈ 3 ఖండాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా యేసు క్రీస్తే ప్రభువై ఉన్నాడు. ప్రజలందరికీ దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారండి. గృహ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు, ఇంటికే దేవత. గ్రామ దేవత అనేవాళ్ళు ఉన్నారు, గ్రామానికే దేవత. కుల దేవతలు ఉన్నారు, కులానికే దేవత. గ్రామ దేవతలు గ్రామానికి, కులదేవతలు కులానికి, గృహదేవతల గృహానికి. మనము నమ్మిన దేవుడు అపోస్తల కార్యాలు 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. అది 3 జ్ఞానులు 3 ఖండాల నుంచి వచ్చారు. ఆఫ్రికా వాళ్ళకి ఆయనే దేవుడు, ఐరోపా వాళ్ళకి ఆయనే దేవుడు, ఆసియా వాళ్ళకి ఆయనే దేవుడు. టోటల్గా అల్టిమేట్గా అందరికీ ఆయనే దేవుడు. అందుకని 3 వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ ఒమన్ దేశం నుంచి వచ్చిన ఆయన పేరు క్యాస్పర్. క్యాస్పర్ అనేటువంటి జ్ఞాని షేబా దేశము నుండి సాంబ్రాన్ని తీసుకుని వచ్చాడు. క్యాస్పర్ అనేటువంటి జ్ఞాని ఒమన్ దేశము నుండి సాంబ్రాన్ని తీసుకొని వచ్చి ప్రభువుకి ఇచ్చాడు. ఇథియోపియా నుంచి మెల్కొయిర్ అనేటువంటి జ్ఞాని బంగారం తీసుకొచ్చాడు. స్వచ్ఛమైన బంగారము ఇథియోపియాలో దొరుకుతుంది. ఆ స్వచ్ఛమైన బంగారాన్ని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు మెల్కొయిర్. 3వ జ్ఞాని పేరు బెల్షాజర్. ఈ బెల్షాజర్ అనేటువంటి ఆయన పర్షియా, ఈరోజు పర్షియాని ఇరాన్ అని పిలుస్తున్నారు, మోడర్న్ నేమ్. ఇరాన్ దేశంలో నుంచి ఆయన బోళము తీసుకొని వచ్చాడు. 3 వస్తువులు తెచ్చారు. ఈ 3 వస్తువులు నేర్పేటువంటి పాఠం ఏందయ్యా అంటే, సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు. సాంబ్రాణి ఎందుకు తెచ్చాడంటే, యేసు క్రీస్తు వారు యాజకుడు. సాంబ్రాణి తీసుకొచ్చాడు ఆయన. సాంబ్రాణి చెప్పే పనేంటి? ఆయన యాజకుడు. ఇక 2వ వ్యక్తి ఈ మెల్కొయిర్ అనేటువంటి ఆయన ఇథియోపియా నుండి బంగారం తెచ్చాడు. ఎందుకు తెచ్చాడంటే, బంగారము రాజరికానికి, కింగ్షిప్కి గుర్తుగా ఉంది. యేసు రాజులకు రాజు అనే విషయాన్ని చెప్పటం కొరకు బంగారం తీసుకొని మెల్కొయిర్ వచ్చాడు. బెల్షాజర్ ఏం తెచ్చాడంటే, బెల్షాజర్ పర్షియా దేశం నుంచి బోళము తెచ్చాడు. ఈ బోళము యేసయ్య పునరుద్ధానాన్ని తెలియజేస్తుంది. బోళము ఎందుకు అంటే, ఈజిప్టు దేశంలో ఆ ఈజిప్టు రాజు అయినటువంటి ఫరో చనిపోతే ఫరో డెడ్ బాడీని తీసుకొచ్చి బోళాన్ని పోస్తారు. 70 రోజులు ఆ బోళంలో నానబెట్టి ఆ తర్వాత క్లాత్తో చుట్టేసి మమ్మిఫికేషన్ చేసి ఆడ పెడితే 1000 సంవత్సరాలైనా పాడవదు. ఎందుకు ఆ డెడ్ బాడీని దాస్తారంటే, ఒక రోజున ఫరో అమరుడై లేస్తాడని వాళ్ళ నమ్మకము. వాళ్ళు లేచారో లేదో తెలియదు, కానీ నేను ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు చూశాను. ఫరోని 4000 సంవత్సరాల కిందట మమ్మీగా పెట్టారు. ఈ రోజుకు కూడా ఫరో యొక్క దేహము, రామ్సేస్ II యొక్క దేహం అక్కడే ఉంది, మమ్మిఫికేషన్ చేసి ఉంది. నేను ఐ విట్నెస్, కళ్ళారా చూశాను నేను. అతను 4000 సంవత్సరాల నుంచి లెగవలేదు. యేసయ్య 3వ రోజు లేచాడు.
కనుక 3 బహుమతులు చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే 3 బహుమతులు. సాంబ్రాణి అనేది యేసుక్రీస్తు వారు ఒక యాజకుడు. బంగారం నేర్పే పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారు రాజు. బోళం నేర్పే పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు. ఒక అతను యాజకుడుగా వచ్చి పునరుద్ధానుడయ్యి రాజుల రాజుగా తిరిగి భూమి మీదకి రాబోతున్నాడనేటువంటి విషయాన్ని ఈ జ్ఞానులు చెప్పటం జరిగింది. హల్లెలూయా. ఎంతమంది జ్ఞానులు వచ్చారు? 3 జ్ఞానులు వచ్చారు. 3 ఖండాల నుండి వచ్చాడు. క్యాస్పర్ అనేటువంటి ఆయన ఒమన్ దేశం నుండి వచ్చాడు. మెల్కోయిర్ అనేటువంటి ఆయన ఇథియోపియా నుండి వచ్చాడు. బెల్షాజరు అనేటువంటి ఆయన పర్షియా నుండి వచ్చారు. 3 తెచ్చిన బహుమతులేంటి? 1 సాంబ్రాణి, 2 బంగారం, 3 బోళము. ఈ 3 బహుమతులు 3 పనులకు గుర్తుగా ఉన్నాయి. సాంబ్రాణి దేనికి గుర్తు చెప్పండి? సాంబ్రాణి దేనికి గుర్తు? గట్టిగా చెప్పుదురు గాక. ఇంకా గట్టిగా చెప్పలేరా? ఇంకాస్త గట్టిగా చెప్పలేరా? స్కూల్లో పిల్లలు ఎంత గట్టిగా చెబుతారండి? అందరు కలిసి చెప్పండి. యాజకత్వానికి ఏం గుర్తు? సాంబ్రాణి అనేది యేసయ్య యాజకుడని తెలియజేస్తుంది. బంగారం దేనికి గుర్తు? యేసయ్యే రాజుల రాజు అని బంగారం చెబుతుంది. బోళం దేనికి గుర్తు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మళ్ళీ లేస్తాడు. ఫరో లేస్తారో లేదో తెలియదు, కానీ యేసయ్య మాత్రం 3వ రోజు లేచాడు. కనుక యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడని, యేసుక్రీస్తు వారు రాజుల రాజని, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడని జ్ఞానులు వాక్యాన్ని పరిశీలన చేసి ముందుగానే గమనించి ముందస్తుగా ఈ 3 బహుమానాలు యేసయ్యకి తీసుకొచ్చారు. అందులో ఈరోజు ఒక విషయాన్ని జ్ఞానం చేద్దాం. యేసయ్య 1 ప్రధాన యాజకుడు, 2 రాజుల రాజు, 3 పునరుద్ధానుడు. 1 ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు, 2 రాజుల రాజు, 3 పునరుద్ధానుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వాక్యం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడంట. చప్పట్లో హల్లెలూయా. యేసు క్రీస్తు వారు రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఎలా కనబడుతున్నాడు హెబ్రీ పత్రికలో? యేసు క్రీస్తు వారు మనకి ఎలా కనబడుతున్నాడంటే ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నాడు. ఎలా వచ్చాడు యేసయ్యమా? ప్రధాన యాజకుడిగా వచ్చాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను మళ్ళీ చెబుతున్నా వినండి. బైబిల్ అనేది మత పుస్తకం కాదు. బైబిల్లో చరిత్ర ఉంది, బైబిల్లో సైన్స్ ఉంది, బైబిల్లో లేనిది ప్రపంచంలో ఏదీ లేదు. చదవటం నీకు రావాలి కానీ, చూసే కళ్ళు నీకు ఉండాలి కానీ, అన్ని ప్రశ్నలకు బైబిల్ జవాబు చెబుతుంది. ఆ రోజుల్లో 3 రకాల వాహనాల మీద ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు. 1 గాడిద, 2 గుర్రము, 3వది ఒంటె. 1 గాడిద, 2 గుర్రము, 3 ఒంటె. గాడిద మీద యాజకులు మాత్రం ప్రయాణం చేస్తారు. యాజకులు గుర్రాలు ఎక్కరు. యాజకుడు గాడిద మీదే ఎక్కుతాడు. యేసయ్య ఏమెక్కొచ్చాడు? జకరియా గ్రంథం 9:9 చదవమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, మీరు బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము ఏమెక్కొచ్చాడు యేసయ్య?
గాడిద మీద ఎక్కి ఎవరు వస్తారంటే యాజకులు వస్తారు. బిలాం ఏం ఎక్కాడు? గాడిద. యాజకులు అనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో గాడిద మీద ప్రయాణం చేసేవాళ్ళు. యేసయ్యను యెరూషలేము తీసుకెళ్ళేటప్పుడు కూడా గాడిద మీదే ఎక్కించారు. కారణం ఏంటంటే ఈయన యాజకుడు. హల్లెలూయా. రెండవది, గుర్రం ఎవరు ఎక్కుతారంటే రాజులు ఎక్కుతారు. యుద్ధం చేసేటువంటి రాజులు గుర్రం ఎక్కుతారు. గుర్రం ఎక్కేది రాజు, గాడిదను ఎక్కేది యాజకుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో చూసుకున్నప్పుడు యేసయ్య గుర్రం మీద కనపడతాడు. ఎందుకు? రాజుగా వస్తాడు అప్పుడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? యాజకుడుగా ఉన్నాడు. గుర్రం ఎక్కేదేమో రాజు, గాడిద ఎక్కేదేమో యాజకుడు. ఒంటిని ఎవరు ఎక్కుతారయ్య అంటే బిజినెస్ పీపుల్, వ్యాపారం చేసేవాళ్ళు ఒంటిల మీద వస్తారు. ఒంటి మీద బాగా లగేజ్ వేసి సామాన్ వేసుకొని రకరకాల వస్తువులు. యేసేపును అమ్మినప్పుడు ఇష్మాయేలీలు కొన్నారు. ఇష్మాయేలీలు వ్యాపారస్తులు. ఇష్మాయేలీలు దేని మీద వచ్చారు? ఒంటిల మీద వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ బిబిలికల్ లాంగ్వేజ్ అన్నది అర్థం చేసుకోవాలి, మైండ్కి బాగా పట్టాలి. మనం బైబిల్ భాషలోకి, బైబిల్ యొక్క హిస్టరీలోకి వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ టైంలో ఎలాగున్నారో అవన్నీ మనకు అవగాహన అయితేనే మనకు అవన్నీ అర్థమవుతాయి. గుర్రం ఎక్కేది రాజు, గాడిదెక్కేది యాజకుడు, ఒంటెనెక్కేది ఎవరు? వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చదువుకున్నాము? యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడని హెబ్రీ పత్రిక చెబుతుంది. యాజకుడుగా ఉన్నాడు కాబట్టే యెరూషలేము వచ్చేటప్పుడు గాడిద మీద వచ్చాడు. యాజకుడు 3 పనులు చేయాలి. గుర్తుపెట్టుకోండి, యాజకుడు 3 పనులు చేయాలి. ఏంటి ఆ 3 పనులు అంటే, 1 ప్రజల కోసం ప్రార్థన చేయాలి. 2 ప్రజలు చెడులో ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పాలి. 3వది ప్రజలను బాగు చేయాలి. యాజకుడు చేసే పనిది. యాజకుడు దగ్గర ఆయుధం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. గాడిద మీద ఎక్కే యాజకుడి మీద ఆయుధం ఉండదు. యేసయ్య ఆయుధం పట్టాడా? లేదే. గాడిద మీద ఎక్కే వారికి ఆయుధం ఉండదు. వాళ్ళ దగ్గర ప్రేమనే ఆయుధం ఉంటుంది. ప్రేమించటమే తప్ప శిక్షించడం అనేది ఉండదు. ఎవరికి? గాడిద మీద వచ్చే వాళ్ళకి. గుర్రం మీద వచ్చే వాళ్ళకి మాటలు ఉండవు, ఇంకా వేసేయటమే. దేవునికి స్తోత్రం. గుర్రం మీద వచ్చేవాళ్ళు ఆయుధం తీసుకొని వస్తారు. ఇక మాట పలుకు ఉండదు, యాక్షన్ పాయింట్ అన్నమాట అది. గాడిద మీదేమో ఆడియో, గుర్రం మీదేమో వీడియో. దేవునికి స్తోత్రం. అది ఆయన ముందు గాడిద మీద వచ్చాడు, గడ్డం పుచ్చుకొని బతిమలాడాడు. ఎనలేదనుకో వెళ్ళి ఇంకో వేషం వేసుకు వస్తాడు. గుర్రం మీద వస్తాడు. ఇక మాట్లాడు, లేపేయటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు యాజకుడు. యాజకుడు 3 పనులు చేయాలి. ఏంటయ్యా అదంటే, మనుషులకు మంచి మాటల ద్వారా. లోకాసు సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. హల్లెలూయా. యేసయ్య ఏం మాటలు మాట్లాడండి? ఆయన దయగలిగిన మాటలు. దొంగోడు వచ్చినా దయ చూపించాడు, వ్యభిచారం వచ్చినా దయ చూపించాడు, పక్షవాతం వచ్చినా దయ చూపించాడు, కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినా దయ చూపించాడు. యేసుక్రీస్తు వారు దయగలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి మాటలు మాట్లాడాడు. కారణం ఏంటంటే ఆయన యాజకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కోపడలేదు. తన యొద్దకు ఎవరు వచ్చినా, ఎంత ఘోర పాపి వచ్చినా, ఎంత దుర్మార్గుడు వచ్చినా, ఎంత దుష్టుడు వచ్చినా ప్రేమించాడు, బ్రతిమలాడాడు, దీనుడిగా ఉన్నాడు. వాళ్ళ మీద జాలి చూపాడు, దయ చూపించి దయామయుడు అని కూడా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాజకుడు ఏం చేయాలంటే ప్రజల మీద కోప్పడకూడదు,
మంచి మాటల ద్వారా వారి జీవితాలను, వారి హృదయాలను మార్చడానికి ట్రై చేయాలి. యేసుక్రీస్తు వారు చేసిన పని అదే. ఆయన దయ కలిగినటువంటి మాటలు చెప్పాడు. ఇంకేం చేయాలంట? లూకాసు సువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఒకటే మంచి మాటలు చెప్పాలి యాజకుడు, రెండోది ఏం చేయాలి? ప్రార్థనలో ఉన్నాడు. మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు కదా, ఎవరి కోసం చేశాడండి? ఏమి లేదు ఆయనకి, ఏం కొదువైంది? రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన కోసం కాదు, మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆయన కోసం కాదు. రోమపత్రిక 8:34 చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. విజ్ఞాపన చేయువాడు ఆయనే. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు రాత్రి పూట అరణ్యమునకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఇక్కడ చేసింది గాక పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పరలోకంలో కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం. హల్లెలూయా. నీవు నరకానికి పోకూడదని. హల్లెలూయా. దేవుని ఉగ్రత నీ మీదకి రాకూడదని. హల్లెలూయా. నీవు నశించిపోకూడదని మన కోసము ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల కోసం ప్రార్థన చేస్తాడు, ప్రజల పక్షంగా ఉపవాసం ఉంటాడు, ప్రజల యొక్క బాధల కష్టాలన్నీ దేవునికి చెబుతాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యాజకుడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. ఫోన్లో కొన్ని వందల మంది చేస్తారు. రెగ్యులర్గా వచ్చి కూడా ప్రార్థన చేయమంటారు. మీకు ప్రార్థన రాదంటే మీకు వచ్చు. మీరు ప్రార్థన చేయలేరు, మీకు వచ్చి ప్రార్థన మీరు చేయగలరు. మరి నాకెందుకు చెబుతున్నారు? నాకే కాదు, దైవజనులకు ఎందుకు చెబుతున్నారంటే యాజకత్వములో ఎవరు ఉన్నారో వారి యొక్క మొర దేవుడు వింటాడు. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కలవాలి, మనం వెళ్ళి మాట్లాడలేము. మధ్యలో పిఏ ఎందుకో మనం చెప్పింది పట్టించుకోరు, వాళ్ళు చెప్పింది. ప్రార్థనలు కూడా అంతే. యాజకుడు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించునుగాక. ప్రజలందరూ వారి బాధలు తెచ్చి మోషేకి చెబితే మోషే వచ్చి దేవుడికి చెప్పాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మోషే గారికి చెబితే మోషే గారు వచ్చి ప్రజలకు చెప్పాడు. అంటే దేవుడికి మనిషికి మధ్య, అంటే దేవునికి ప్రజలకి మధ్యలో ఎవరున్నారు? యాజకుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని దైవజనుడు తెలియకుండా ఏమి చేయకూడదు. చేస్తే ఫెయిల్ అయిపోతావు. దైవజనుని ప్రార్థన ఎప్పుడు మీకు ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోండి. యేసయ్య కూడా ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. పరలోకం వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత భాగ్యమో తెలుసండి. మనం నిద్రపోతున్నాం కానీ ఆయన మెలకువ నుండి మన కోసం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, నిద్రపోకోళ్ళు నిద్రపోతున్నారా? వాళ్ళు నిద్రపోతున్నారయ్యా, నేను మేలుకొని ఉన్నా. దేవునికి స్తోత్రం. డ్యూటీ నాది, వాళ్ళ బదులు నేను చేస్తున్నా. వాళ్ళని చూడొద్దు, నువ్వు నన్ను చూడు.
మనల్ని దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు? మన ముఖం చూసి కాదు. అసలు మనల్ని దేవుడు క్షమించే ఆలోచనే లేదు. మన ముఖం కానీ, మన మైండ్ కానీ, మన మైండ్ సెట్ కానీ, మన ఆలోచనలు కానీ దేవుడికి నచ్చవు. కానీ యేసయ్య ద్వారా మనకు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. యేసు ద్వారా తప్ప రక్షణ లేదు. యేసు ద్వారా తప్ప పరలోకం వెళ్ళలేము. యేసయ్య రక్తం ద్వారా తప్ప దేవుడు మనల్ని అంగీకరించుడో. కనుక ప్రధాన యాజకుడు చేసే పని ఏంటి? ప్రార్థన. యేసయ్య ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. దయగలిగిన మాటలు, ఎలాంటి వాడు వచ్చినా ఆయన మాటల ద్వారా మారారా లేదా? వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చినాక మగ్దలేని మరి మారిందా లేదా? జక్కయ్య మారాడా లేదా? పౌలు గారు మారాడా లేదా? సిలువలో దొంగ మారాడా లేదా? ఒక మర్డర్ చేసినటువంటి హంతకుడైనటువంటి వాడు మారాడా లేదా? ఆయన ఎలా ఉన్నాడంటే మనుషులను మార్చే దేవుడు. స్తోత్ర. యాజకుని యొక్క రోల్ ఆయన తీసుకున్నాడు. ప్రధాన యాజకుడు యేసే అంటం కోసమే ఈ క్యాస్పర్ అనేటువంటి జ్ఞాని సాంబ్రాణి తీసుకొని వచ్చాడు. స్తోత్ర. సాంబ్రాణి ఏం చేస్తారంటే నిప్పుల మీద వేస్తారు మందిరంలో. ఓల్డ్ టెస్టిమెంట్ దినాల్లో సాంబ్రాణి తీసుకొచ్చి నిప్పుల మీద వేసినప్పుడు సాంబ్రాణి పొగ అలా పైకి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏంటంటే యాజకుడు చేసే ప్రార్థన సాంబ్రాణి ఎలా పైకి వెళ్ళిపోతుందో ఆ విధంగా ఈ ప్రార్థన దేవుని కాడికి వెళ్తుందని అర్థం. హల్లెలూయా. ప్రార్థన దేవుని కాడికి. సాంబ్రాణి కానీ సాంబ్రాణి అలా పొగ సృష్టించిద్ది. పొగ అలా పైకి వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతూ ఉండిద్ది పైకి. నీ ప్రార్థన కూడా దేవుని కాడికి వెళ్ళాలి. యాజకుడు చేసే పని అదే. నీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కావాలంటే ఒక 100 రూపాయలు డబ్బులు ఇస్తారు, ఒక ముద్ద అన్నం పెడతారు. మన కోసం ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరున్నారు? మన కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరున్నారు? రేయింబొగళ్ళు మొరపెట్టే వాళ్ళు ఎవరున్నారు? బైబిల్ చెబుతుంది మానవ జాతి కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. వాగ్దానమిచ్చి నెరవేర్చుచున్నావు, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానమిచ్చి నెరవేర్చుచున్నావు, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. నా పక్షముగా సింహాసనము యొద్ద విజ్ఞాపనము చేయుచున్నావు నీవు. నా పక్షముగా సింహాసనము యొద్ద విజ్ఞాపనము చేయుచున్నావు నీవు. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. చిత్తమే నాలో నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా.
యేసయ్యని నమ్ముకోవటము ఎంత భాగ్యమో గుర్తెరగండి. ఎంత భాగ్యమో తెలుసా? మన కోసము భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్ర. యేసయ్య ఎలా కనిపిస్తున్నాడు? ప్రధాన యాజకుడుగా. సాంబ్రాణి నేర్పించేటువంటి పాఠము, సాంబ్రాణి అనే బహుమానము జ్ఞాని ఎందుకు ఇచ్చాడు? జ్ఞానులు మాట్లాడే ప్రతి మాటలో, జ్ఞానులు చేసే ప్రతి పనిలో చాలా మర్మం ఉంటుంది, చాలా మర్మం ఉంటుంది. ఎందుకు సాంబ్రాణి తెచ్చారంటే, ఒక ప్రధాన యాజకుడుగా, మన పాపాలను పరిహరించేవాడిగా, మన కోసం సిలువలో బలయ్యేవాడిగా, మన కోసం ఒక బలి పశువుగా, పాపానికి పర్మనెంట్ సొల్యూషన్గా యేసయ్య యాజకత్వాన్ని వహించాడు. హల్లెలూయా. కనుక యేసయ్య ద్వారా మాత్రమే రక్షణ. మత్తయి సువార్త 1:21 ఏముంది? ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించేటువంటి దేవుడు. యేసు తప్ప ఎవ్వడు పాపము నుండి విడిపించలేడు. యేసయ్య పాపము నుండి విడిపించడం కోసము బలైపోయాడు, యాజకుడుగా నలిగిపోయాడు. దేవునికి స్తోత్ర. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా ఈరోజు. ఏంటి అంటే, మానవులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు, అంతే కదా. 1 తిమోతి 1:15 చెప్పింది ఏంటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. ఆయన ప్రజలను ఆయనే పాపం నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు అని చెప్పాడు. మానవుడు పాపము ఏదైనా వనంలో చేశాడు. ఈ ఏదైనా వనములో ఉన్న పాపాన్ని తీసివేయటం అనేది ఎలా తీసివేశాడో చెబుతా వినండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, ఈ టెర్మినాలజీ మీకు అర్థం అవ్వాలి. బైబిల్ భాష అర్థం కాకపోతే ఒక అవగాహన అనేది మనకు రాదు. అవ్వ ఆదాము పాపం తీసేయటం కోసం ముందు వాళ్ళు సొంతగా ప్రయత్నం చేశారు. అదేదో చెప్తా వినండి. అవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు వాళ్ళు సొంతగా ఏం ప్రయత్నం చేశారంటే, అంజూరపు ఆకులతోటి వస్త్రాలు కుట్టుకున్నారు. ఇద్దరు వాళ్ళే చేసుకున్నారు, దేవుడు చేయలా. అవ్వ ఆదాములు వాళ్ళ పాపాన్ని తీసేయాలని వాళ్ళే ట్రై చేశారు. ఎలా ట్రై చేశారు? అంజూరపు ఆకులతోటి బట్టలు తయారు చేసుకొని, కుట్టడం ఆదాంకి రాదు కదండి, అవ్వే గుట్టుండిద్ది. దేవునికి స్తోత్రం. పెద్ద టైలర్లు కదా అందరూ. దేవునికి స్తోత్రం. ఈమె గుట్టుండిద్ది. హల్లెలూయా. మొత్తం మీద కుట్టుకున్నారు. ఐడియా ఎవరిదన్నా కానివ్వండి, ఇద్దరు వస్త్రాలు కుట్టుకున్నారు. దేంతో కుట్టారు చెప్పాలి మీరు? దేంతో కుట్టారు? ఏం ఆకులు? అంజూరపు ఆకులతో కుట్టుకున్నారు. అమ్మయ్యా, కవర్ అయిపోయాం, వీఆర్ కవర్డ్. వచ్చారు. ముళ్ళు గుచ్చుకుంటే ఏమైంది? వెళ్ళేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఆకేమైపోయింది? సిరిగిపోయింది. బాగా ఎండ వచ్చిందనుకో, ఆకేమైపోయింది? ఆ తర్వాత ఏమైంది? వాడిపోయిన తర్వాత ఏమైంది? అంటే వాళ్ళ ప్రయత్నం ఎంతసేపు ఉంది? బైబిల్ చెబుతుంది, మానవుడు సొంత ప్రయత్నాల ద్వారా పాపము నుంచి విడుదల పొందలేడు. దేవునికి స్తోత్రం. ఆకులతోటి బట్టలు తయారు చేస్తే ఎంతమంది కొంటారు? అరిటాకు కట్టుకొని వస్తారా? అరిటాకు. దేవునికి స్తోత్రం. ఇక అందరూ అరిటాకు బట్టలు, అరిటాకు మిడ్డీలు, అరిటాకు చెడ్డీలు. అరిటాకులతో చేసుకుని వచ్చామనుకో ఏమైంది? చిరిగిపోయింది. వీళ్ళు పాపాన్ని కవర్ చేయడం కోసం ఏం ఆకులు పెట్టారు? అంజూరపు ఆకులు. అవి బాగా కనపడినట్టున్నాయి. అంజూరపు ఆకులు డిజైన్ బాగుంటాయి, వాటితో కుట్టుకున్నారంట. కుట్టుకొని బయటకు వచ్చారు. ఎంతసేపు ఉంటాయి? ఎండిపోతే ఊడిపోతాయి, ఎండిపోతే ఊడిపోతాయి, ఏదైనా తగిలితే జారిపోతాయి. మనం ఒక షాప్ పెట్టి
ఆకులతో పంజాబీ డ్రెస్ కొంటే ఎంతమంది కొంటారు? లాల్చీ ఎంతమంది కొంటారు? వేసుకునేటప్పుడు కూడా. అందుకని మానవ ప్రయత్నం అనేది ఎంతోసేపు ఉండదు. స్తోత్ర. ఆ అంజూరపు ఆకులు ఎంతసేపు ఉంటాయండి? ఎంతసేపు పాపాన్ని తీసేస్తాయి? ఎంతసేపు కట్టుకుంటావు? ఎంతసేపు కాపాడుతాయి? ఎంతసేపు కప్పుకుంటావు? నువ్వు ఎన్ని రోజులు కప్పుకుంటావు? ఎంతకాలం అవి కవర్ చేస్తాయి? ఎంతకాలం నిన్ను కాపాడుతాయి? స్తోత్ర. అవి కాపాడేటట్టయితే క్రిస్మస్కి అందరికీ కోసిస్తా. ఏంటయ్యి? ఆకులు. ఒక 20-30 మంది టైలర్స్ మనలోనే ఉన్నట్టు కుట్టేయడమే. దేవునికి స్తోత్ర. కుడతం కూడా కుదరదు, అప్పుడు దారాలు లేవుగా. మరి జాయింట్ ఎట్ట చేసింది అమ్మ? అవ్వ మామూలుది కాదే. అన్ని ఆకులు జాయింట్ చేయటువంటి మాటలా? ముళ్ళు పెట్టి కుట్టుండిద్ది. దేవునికి ఎట్ట కూడా కుట్టింది మొత్తానికి. అందుకనే స్త్రీలు జ్ఞానం గల్ల వాళ్ళు అన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. అది సరైన దారిలో ఉపయోగిస్తే బాగుపడుదురు గాక. హల్లెలూయా. చెడు పనులు చేయటానికి, డబ్బులు దాయటానికి, దొంగ పనులు చేయటానికి ఆడకుండా మంచిగా జ్ఞానం మీరు ఉపయోగించారంటే ఇశ్రాయేల్ సైంటిస్ట్ కూడా మీ దెబ్బకి పనికిరారు. దేవునికి స్తోత్ర. దేవుడు ఇచ్చిన దాన్ని మంచిగా వాడుకోండి. హల్లెలూయా. ఆకులు ఎంతసేపు కవర్ చేస్తాయండి? ఇక దేవుడు వచ్చి ఆకులు ఎంతసేపు ఉంటాయిరా పిచ్చోళ్ళలారా అని చర్మపు చొక్కాలు చేపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డేవిడ్ గారు ఒక్కడే కొడుతున్నాడు సపోర్ట్లో. హల్లెలూయా. ఆకులు ఎంతసేపు ఉంటాయి? అదేమన్నా జీన్స్ ప్యాంట ఉండటానికి? కొత్త గుర్రు తగిలితే పిగిలిపోయింది. అందుకని దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాయలు చేపించాడు చర్మంతో. ఇప్పుడు చర్మంతో చేపించండి. చర్మం ఎక్కడిది? చర్మం ఎక్కడిది? చర్మం ఎక్కడిది? ఆ రోజుల్లో మరణం లేదు కదా. చర్మం ఎక్కడిదంటే ఒక జంతువును వధించి ఆ వధించిన జంతువు చర్మంతో వీళ్ళిద్దరికీ మిడ్డీలు చెడ్డీలు దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ వధించబడినటువంటి బలి పశువే యేసు క్రీస్తువా. అనాదిలో వధించబడ్డాడు. అనాదిలో అంటే ఎప్పుడు? ఏదేను వనములో వధించబడిన బలి పశువు ఎవరంటే మన యేసయ్యే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చర్మపు చొక్కాలు ఇస్తే అవి మాత్రమే ఎంతసేపు ఉంటాయి? సంవత్సరం ఉంటాయి, 2 సంవత్సరాలు ఉంటాయి, 3 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత అవి కూడా చిరిగిపోతాయి. అప్పుడేం చేయాలి? మళ్ళీ ఇంకో జంతువుని చంపాలి. అవి కొన్నాళ్ళకి పాడైపోతాయి. మళ్ళీ ఇంకో జంతువుని మాటి మాటికి. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉండిద్ది. మాటి మాటికి జంతువులను వధించకుండా యేసు తానే పర్మనెంట్గా పాపానికి విరుగుడుగా ఆయనే అర్పించబడ్డాడు. హల్లెలూయా. ఇస్సాకుని మోరియా పర్వతం మీద బలియడానికి వచ్చారు. బలిపీఠం మీద ఎవరు ఎక్కారు? ఇస్సాకు ఎక్కాడు. దేవుడు ఇస్సాకు వద్దు అన్నాడు. మరి ఎలా బలిపీఠం మీద ఏం పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ర్యామ్ గొర్రె పిల్ల అక్కడ ఉంది, తీసుకురమ్మన్నాడు. ఎక్కడ తగులుకొని ఉందంట? ముళ్ళ కంపలో తగులుకొని ఉందంట. ఆ ముళ్ళ కంపే యేసయ్య తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటము. ఆ ముళ్ళ కిరీటంలో తగులుకొని ఉంటే ఆ ముళ్ళ కిరీటంలో నన్ను తీసుకొచ్చి ఇస్సాకుని దించాడు, ఈ గొర్రె పిల్లని ఎక్కించాడు. వినండి, బలిపీఠం మీద ఇస్సాకుని కిందకు దింపాడు, కింద ఉన్నటువంటి గొర్రెపిల్ల పైకి ఎక్కించాడు. ఇస్సాకుకి బదులుగా బలిపీఠం ఎక్కిన గొర్రెపిల్లే యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకుకి బదులుగా కాదు, నీ బదులుగా, నా బదులుగా. కొంతమంది హిందువులండి ఒక ప్రశ్న అడుగుతున్నారని నన్ను అడిగారు ఈ మధ్య. ఏంటయ్యా అంటే, యేసు ప్రభు దేవుడైతే సిలువ ఎందుకు ఎక్కాడు? యేసు ప్రభు దేవుడైతే చేతుల్లో మేకులు ఎందుకు కొట్టారు? యేసు ప్రభు దేవుడైతే సిలువలో ఎందుకు చనిపోయాడు? దిగి రావచ్చు కదా అని. యేసు ప్రభు ఎందుకు సిలువ ఎక్కాడో వాళ్ళకి తెలియదు. కానీ బైబిల్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏం చెప్పిద్దంటే 11వ వచనం, అతడు
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, జనుల దోషములను ఆయన దోషం కాదు, జనుల దోషం. ఎవరు జనులు? మనమే. మనకి బదులుగా యేసయ్య సిలువెక్కాడు. హల్లెలూయా. 5 గాయాలైన ఏంటంటే, నువ్వు చేతులతో చేసిన పాపాన్ని బట్టి చేతులతో రక్తం కార్చాడు, నువ్వు శరీరంతో చేసిన పాపాన్ని బట్టి వీపు రక్తం కార్చాడు, నువ్వు తలతో చేసిన ఆలోచనలు బట్టి తలకు రక్తమైంది. మానవ జాతికి బదులుగా యేసు క్రీస్తు వారు తానే యాజకుడుగా అదేమని వస్తుంది, జనుల దోషములను భరించి. యేసయ్య సిలువలో ఏం భరించాడు? మనందరి దోషాలు. ఈ ప్రపంచ మానవాళి పాపం అంతా కూడా యేసయ్య తన మీద వేసుకున్నాడు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. చాలామంది కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు, పశువులు గుళ్ళు దగ్గర కొన్ని స్థలాలకు తీసుకెళ్ళి బలిస్తారు. ఎందుకు? చాలామంది బలిస్తూ ఉంటారు, కోళ్ళు, జంతువులు బలిస్తున్నారు. ఎందుకో తెలుసా? నా పాపమంతా దీని మీదకి పంపిస్తున్నాను. అర్థమైందా? నేను చేసిన పాపమంతా, ఈ సంవత్సరం నేను చేసిన పాపమంతా ఈ గొర్రెపిల్లలోకి వెళ్ళిపోయింది. గొర్రెపిల్లని చంపేస్తారు. అర్థమైందా మీకు? కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్పిద్దంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపం తీయలేదు. ఎవరిది కావాలి? నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధుల భూమి మీద ఎవరు లేరు కాబట్టి యేసయ్య భూమి మీదకి వచ్చి పరిశుద్ధ రక్తము కాచి పాపాన్ని కడిగేశాడు. హల్లెలూయా. యేసయ్య ద్వారా రక్షణ. హల్లెలూయా. యేసయ్య ద్వారా పరలోకం. హల్లెలూయా. యేసయ్య ద్వారా దేవుని యొద్దకు వెళ్తాం. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, నా ద్వారా తప్పు ఎవడు పరలోకము రాలేడు అన్నాడు. నా ద్వారా అంటే ఏంటి? ఆయన శరీరము ద్వారా నువ్వు వెళ్ళాలి. నీకెందుకు ఇప్పుడు ప్రభు బలిస్తున్నారు? ఆ రక్తాన్ని చూసినప్పుడు నువ్వు విమోచించబడ్డావు, నీకోసం సిలువలో మరణించాడు, నువ్వు పాపివి కాదు, పరిశుద్ధ రక్తం చేత కడగబడ్డావు అని రక్తము నీకు చెబుతుంది. ఎందుకు ప్రభు బలి తీసుకోవాలి? రక్తాన్ని చూడగానే సిలువలో వేలాడి ఆయన జ్ఞాపకం రావాలి. నాకు బదులుగా నా చేతుల్లో కొట్టాల్సిన మేకులు ఆయన చేతుల్లో కొట్టారు, నా తల మీద పెట్టాల్సిన ముళ్ళగిడ్డం ఆయన మీద పెట్టారు. ప్రభువా, నన్ను విడిపించి నీ స్థానం నాకు ఇచ్చావు, నా స్థానం నువ్వు తీసుకున్నావని నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. యేసయ్య ఎవరో తెలుసా? నీ పాపాన్ని కడిగేవాడు. యేసయ్య ఎవరో తెలుసా? నీకోసం విజ్ఞాపన చేసేవాడు. యేసయ్య ఎవరో తెలుసా? పరలోకంలో నీకు చోటిచ్చేవాడు. యేసయ్య ఎవరో తెలుసా? తన స్థానాన్ని నీకోసము సిద్ధపరిచినటువంటి వాడు. హల్లెలూయా. యేసు లాంటి దేవుడు, యేసు తప్ప ఎవరూ లేరు. ఆయనే భూమి యందును పరలోకమందును అన్ని స్థలాల్లో ఆయనే దేవుడు. ఆ దేవుడిని నువ్వు తెలుసుకోవటమే క్రిస్టమస్ పండగ. చెప్పండి హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు క్రిస్టమస్ అంటే స్టార్ పెట్టడం అండి. ఒకటి చందాకు వచ్చాడు, నాకు ఎవడురా నువ్వు అన్నా, స్టార్ బ్యాచ్ అన్నాడు. ప్రార్థన బ్యాచ్ కాదా అన్నా, నేను నెలన ప్రార్థనకి అంటున్నాడు. స్టార్ అయితే పెడతాడంట, ప్రార్థనకి రాడంట. క్రిస్టమస్ అంటే స్టార్ పెట్టడం అనుకున్నారా ఏంటి? నన్ను చాలామంది అడిగారు. అందరూ స్టార్లు పెడుతున్నారు, అన్ని డినామినేషన్లో స్టార్లు పెడుతున్నారు, అందరూ స్టార్లు పెడుతుంటే మీరెందుకు బెటర్ పాస్టర్ గారు? పాతికేళ్ల నుంచి చూస్తున్నా స్టార్ పెట్టలేదంటే నేను చెప్పాను, నేనే మా చర్చిలో ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కళ్ళు ఒక స్టారు, వాళ్ళందరికంటే నేను పెద్ద స్టార్ అని చెప్పాను. హల్లెలూయా. స్టార్ అంటే ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశ మండలమందు జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. పనికి వాళ్ళ నోటికి స్టార్ కావాలి. స్టార్కు ఇంకో స్టార్ ఎందుకు? మనమే స్టారు, మన యేసయ్య సూపర్ స్టారు.
హల్లెలూయా. వాడికి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు మైండ్ బ్లాక్ అయిందంటారే, అట్టయింది. స్తోత్ర. స్టారు పెట్టడం ఏంటి, ఈ డెకరేషన్లు ఏంటి, రంగురంగుల బట్టలు ఏంటి? క్రిస్మస్ అంటే రంగురంగుల బట్టలు కట్టుకోవటం కాదు, కొత్త బట్టలు కట్టుకోవటం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ధరించటం. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించడం. హల్లెలూయా. జ్ఞానులు వచ్చి ఏం చేశారు? యేసయ్యను ఏం చేశారు? పూజించారు, ఆరాధించారు. ఆరాధించడం అంటే అమితమైన ఇష్టాన్ని హృదయంలో కలిగి ఉండటం. అది హల్లెలూయా. హల్లెలూయా. స్టార్ పెడితే సరిపోయిందా? కొంతమంది స్టార్ పెడతాడు, సాయంత్రం ఇంట్లో బార్ పెడతాడు, పైన స్టారు. చెప్పండి. క్రిస్మస్ అంటే యేసయ్యను పూజించడం. ఫాస్ట్ క్రిస్మస్ జ్ఞానులు వచ్చి చేశారు. హల్లెలూయా. మిమ్మల్ని స్టార్లు పెట్టుకోవద్దని నేను చెప్పటల్లా. పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి, బయట పెట్టుకోండి, అవసరమైతే ఒకటి మెడలో కూడా పెట్టుకోండి. పెట్టుకోవద్దని నేను చెప్పటల్లా. కానీ క్రిస్మస్ అంటే అది కాదు. క్రిస్మస్ అంటే బిర్యానీ కాదు. క్రిస్మస్ అంటే అదే ఫెస్టివల్ కాదు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవటం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఈ రోజు వరకు యేసు ఎవరో తెలుసా? హూ ఈజ్ జీసస్? ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు? అసలు యేసు ఎవరో తెలుసా నీకు? జ్ఞానులకు తెలుసు కాబట్టే ఖండాలు దాటి, సముద్రాలు దాటి, నదులు దాటి వారు ప్రయాణం చేసి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని యేసయ్యను వెతికి యేసు దగ్గరికి వచ్చి కనుక్కున్నప్పుడు రాయబడింది, అత్యానంద భరితులై యేసయ్యను స్తుతించారు. హల్లెలూయా. ఇప్పటికైనా నేను చెప్పేది అదే. లైవ్లో చూసేవాళ్ళు వినండి. క్రిస్మస్ అనగా క్రీస్తు ఎవరో కనుగొని ఆయనను పూజించటము. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిందండి. 2000 సంవత్సరాల కిందట స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి మెలుకోలేదా నువ్వు? స్తోత్ర. వాళ్ళకి డిసెంబర్ 25 క్రిస్మస్ అంటున్నారు. మనకి ప్రతిరోజు ప్రతి ఉదయము మన క్రిస్మస్. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడమే క్రిస్మస్. హల్లెలూయా. అందుకనే కొత్త పాట రాసిన, ప్రతి ఉదయము నా ఆరాధన, ప్రతి రాత్రి నీ ఆరాధన, ప్రతి ఉదయము నా ఆరాధన, ప్రతి రాత్రి నీ ఆరాధన, ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధించును, ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధించును, నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక, నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక, దగ్గరగా అనుక్షణం నీ ఆరాధన, అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన. హల్లెలూయా. క్రిస్మస్ అన్నది ఒక రోజు కాదు, ఎవ్రీడే, ప్రతిరోజు ఆనందమే. ఆ రోజుల్లో అంటే బెత్లెహేములో ఉన్నాడు ఆయన. ఈ రోజుల్లో అయితే నీ హృదయములోనే ఉన్నాడు. హల్లెలూయా. కనుక యేసయ్య ప్రధాన యాజకుడు, ఆయన మాట వినాలి.
బ్రతిమలాడతాడండి, దండం పెడతాడండి, మంచి మాటలు చెబుతాడండి. ఆయన ఇప్పుడు ఏమి ఎక్కుతున్నాడు? గాడిద డ్యూటీ అయిపోయినాక గాడిద దిగేశాడు. నెక్స్ట్ ఏమి ఎక్కుతాడు? గుర్రం ఎక్కినాక ఏం తీసుకొస్తాడు? గుర్రం ఎక్కక ముందే రెడీ అవుతురుగాక. హల్లెలూయా. గుర్రం వచ్చినాక అమ్మా బాబా అంటూ ఆడున్నప్పుడు ఒక్క తీర్చి ఎత్తాడు చర్మ. ఎందుకు మనసు పొందలా? నువ్వెందుకు బాప్తిసం పొందలా? తిని తాగుతా తిరుగుతున్నావా? ముందు బతిమలాడు చెప్పాడు, గుర్రం ఎక్కి రాజులకు రాజుగా రాకముందే రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా. బ్రతిమలాడేటువంటి కృపాకాలములోనే నువ్వు రక్షణ పొందాలి. మళ్ళీ ఆయన గుర్రం ఎక్కి వస్తాడు. గుర్రం ఎక్కాడా నీ అంతు తేలుతాడు. ఎన్ని కోటాలు పెట్టారు, పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేశాడు, ఎన్ని పాంప్లెట్లు ఇచ్చారు, ఎన్ని మీటింగులు పెట్టారు, బుద్ధి ఉందా లేదు, ఎందుకు మారలేదని చెప్పి. ఫ్రై తెలుసుగా మీకు? ఫ్రై తింటారు కదండి, అట్ట చేస్తాడు ఫ్రై. దేవునికి స్తోత్రా. ప్రయానికి ఏదనుకున్నావు? మరి రక్షణ పొందావా? బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మ పొందావా? యేసయ్య పెట్టినట్టున్నావు. అసలు యేసెవరో తెలిసిందా నీకు? ఆయన రక్షకుడు అన్నావు. మరి రక్షణ నువ్వు పొందావేంటి? రక్షణ అంటే ఎవరు రక్షించడానికి వచ్చాడు? నిన్నే. ఏది రక్షణ నీకు? స్తోత్రం. ఈ క్రిస్టమస్కైనా అందరూ రక్షణ పొందనేవాడు పొందునుగాక. ఇంకో సంగతి చెప్పమంటావా? నువ్వు రక్షణ పొందడమే పెద్ద క్రిస్టమస్. హల్లెలూయా. రక్షణ పొంది ఇప్పుడు క్రిస్టమస్ ఏడ జరుగుతుంది, నువ్వు రక్షణ పొందితే ఆడ కూడా జరుగుతుంట. హల్లెలూయా. అందరూ మారండి, ప్రభువుని తెలుసుకోండి. రక్షకుడు వచ్చాడు, రక్షించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం ఇలా కూడుకోవడం సంతోషం ప్రభువా. మీరు ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నారు. అవును, మా పాపాలను తీసేసేది మీరే, పరలోకం ఇచ్చేది మీరే, మా కోసం విజ్ఞాపన చేసేది మీరే కదా ప్రభువా. ఈ సత్యం చాలామందికి తెలియటం లేదు నాయన. మీరు రాజులుగా రాజులకు రాజుగా గుర్రం ఎక్కముందే, ఆయుధం ధరించకముందే, శిక్షించకముందే అందరూ సిద్ధపడి మారు మనసు పొందినట్లుగా కృప చూపమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.